అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం గంటి భానుమతి గారు రచించిన త్రిశంకు జీవితం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లేచి గంటైంది. కాఫీ ఇవ్వాలని తోచదా నీకు? నేను అడిగాకిద్దామనుకున్నావా? ముందు గదిలోంచి విక్రాంత్ అరిచాడు. అయ్యో, మీరు లేచింది చూడనే లేదు. వంట హడావిడిలో ఉన్నాను అంటూనే పరుగులు తీస్తూ కాఫీ అందించాను టీవీ ముందు కూర్చున్న విక్రాంత్కి. ఇంకొక పావుగంట టైం ఉంది. నాది బాబుది టిఫిన్ బాక్సులు సర్దాలి, చీర కట్టుకోవాలి. పొద్దున లేవడం కొద్దిగా ఆలస్యం అయింది. రాత్రి పడుకునేటప్పటికి 12 అయింది. కళ్ళు విడవలేదు. బలవంతంగా లేచి పనిలో జొరబడ్డాను. హాయిగా టీవీ చూస్తున్న విక్రాంతిని చూస్తుంటే కోపం వచ్చింది. నిన్న రాత్రి పని ముగించుకుని ఇంటికి 12 గంటలకొచ్చాడు. ఆ పని ఏమిటని నేను అడగకూడదు. ఎందుకు ఆలస్యం అయిందని అనకూడదు. నిద్ర కళ్ళతో ఎదురు చూడకూడదు. బెల్ వినపడగానే ఎదురు చూస్తున్నంత ఉత్సాహంగా తలుపు తీయాలి. తనకైనా సరదాలు, స్నేహితులు నాకున్నవా? కావాలంటే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంటికి ఆలస్యంగా రావచ్చు. ఇదా పరిష్కారం? ఇద్దరం పడుకునేటప్పటికి 12 దాటింది. మామూలుగా 4:30కే లేచాను. మరి తను? నేను స్కూల్కెళ్లే టైంకి లేచాడు. వంటింట్లోకి వచ్చి కాఫీ తీసుకోవచ్చు కదా. ఏమిటో అహంకారం. సంసారానికి ఇద్దరం సమానం కాదా? నా మీద ఎంత చిన్న చూపు. ఎందుకంటే నా జీతం 3,500 మాత్రమే. విక్రాంత్ జీతం 30,000 కాబట్టి. బాబు డబ్బా, మంచినీళ్ల సీసా, నాప్కిన్ ప్లాస్టిక్ బుట్టలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద వాడికి కనపడేటట్లు పెట్టాలి. లేకపోతే ఆటో అబ్బాయి కింద నుంచి హారన్ వేయగానే టిఫిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అన్నం తినడం అంటే ప్రళయం. నాకు టిఫిన్ బ్యాగ్ కనబడలేదు అంటూ ఓ సాకు చెప్తాడు. గంజి చీర కట్టుకునే టైం లేక షిఫాన్ జార్జెట్ చీర కట్టుకున్నాను. తినడానికి టైం లేదు. చిన్నగా నిట్టూర్చాను. కాఫీ తాగిన గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ నా వైపు చూశాడు. ఆ జుట్టు చూసుకో ఎలా ఉందో. అద్దంలో ఓసారి నీ మొహం చూసుకుని స్కూల్కెళ్ళు చేదరింపుగా అన్నాడు. 2 నిమిషాల్లో ఓ చేతికి వాచి, మరో చేతి భుజానికి బ్యాగ్ సర్దుకుంటూ చెప్పులు వేసుకోవడానికి ముందు గదిలోకి ఆగాను. అంతకు ముందు రోజున ఆడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని మళ్లీ చూస్తున్నాడు బాబు. ముందు పుస్తకాలున్నాయి. తయారు కాలేదే అని అడిగే టైం లేదు. తెలుగు పేపర్ అత్తయ్య గారు, ఇంగ్లీష్ పేపర్ విక్రాంత్తో చూస్తున్నారు. వెళ్తున్నా అంటూ తలుపు తీశాను. భోంచేశావా? పేపర్ కిందకి దించి పైనుంచి అత్తగారు అడిగారు. కృతజ్ఞతగా ఆవిడ వైపు చూశాను. ఇందాకటి నుంచి ఉన్న ఆవేదన, విసుగు, బాధ అన్నీ ఒక్కసారి మాయమయ్యాయి. ఓ చిన్న మాటకి ఎంత బలం ఉంది. లేదు, టైం లేకపోయింది. ఫోన్లే, సన్నబడతావులే హేళనగా అన్నాడు విక్రాంత్. మళ్ళా నా మీద నాకే జాలేసింది ఆ మాటతో. లిఫ్ట్లో కిందకొచ్చాను. గబగబా అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చాను. ఈసీఐఎల్ బస్సు ఇంకా రాలేదు. ఆ బస్సు ఎక్కేవాళ్ల నుంచుని ఉన్నారు. ఈ బస్సు రాలేదంటే నేను సరిగ్గానే బయలుదేరానన్నమాట. ఆశ్చర్యరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బస్సు ఎదురొచ్చింది. పర్వాలేదు, అడుగు మెల్లగా వేయొచ్చు. ఈ 2 బస్సులు నా దారిలో టైం చెప్పే గడియారాలు. మరో 4 అడుగులు వేయగానే శ్యామల చేతిలో సంచితో కనబడింది. శ్యామల మా స్కూల్లోనే ప్రైమరీ క్లాసులు తెలుగు టీచరు. స్కూల్కి రావటం లేదని ఆ నలిగిన చీర, చెదిరిన జుట్టు చూసి గ్రహించాను. స్పెషల్ క్లాస్ ఉందా 10th వాళ్ళకి అంది నడుస్తూనే. లేదే, ఏ? అబ్బే, ఈవేళ సెకండ్ సాటర్డే, స్కూల్కి సెలవు కదా. తయారీ స్కూల్కి వెళ్తుంటే సిలబస్ ఏమైనా కంప్లీట్ చేయమన్నారేమో అని అనుకుంటున్నాను. టక్కున ఆగిపోయాను. ఈవేళ 2వ శనివారమా? ఎలా మర్చిపోయాను? అదేమిటసలు సెలవు రోజు కూడా గుర్తుకురానంత మెకానికల్ బ్రతుకైపోయిందా నాది? ఇంకా నయం, పిచ్చిదాన్లా స్కూల్ వరకు వెళ్ళిపోయి మూసేసిన గేటు చూసి ఇంటికి రాలేదు. వెనక్కి తిరిగి ఇంటికెళ్లి బెల్ నొక్కాను. పావుగంట క్రితం ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. టీవీలో అలానే క్రికెట్ వస్తుంది. పుస్తకాలు బాబు ముందు అలానే ఉన్నాయి. అదేమిటి అప్పుడే వచ్చేసావు? ఇవాళ సెకండ్ సాటర్డే, సెలవు. నాకు గుర్తే లేదు. ఎలా మర్చిపోతున్నానో సెలవుల్ని కూడా. ఏంటో తేడా లేకుండా మెకానికల్గా బతికేస్తున్నాను. ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లూరాయి. గొంతు చిన్నగా వణికింది. ఒక్క సెకండ్ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. ఏ, అంత మర్చిపోయేంత మెకానికల్ లైఫ్ అని బాధపడిపోతున్నావు? ఉద్యోగాలు చేసేవాళ్లంతా నీలానే ఉంటారా? పరధ్యానంగా ఉంటే ఇలానే అవుతాయి. అయినా వంటింట్లో పెద్ద పెద్ద నెంబర్లున్న క్యాలెండర్ ఉందిగా, చూసుకోవద్దు? అది వంటింట్లో దేనికి? ఆలు ఏ రోజు ఎంత తక్కువ వచ్చింది రాసుకోవడానికేనా? శనివారాలు ఆదివారం చూసుకోనక్కర్లేదా? హేళనగా అన్నాడు. నన్ను అడిగినా నేను చెప్పేవాణ్ణిగా. అనవసరంగా నా బాక్స్ అది రెడీ చేశావా? వద్దనేవాణ్ణిగా. బాబు కూడా వంతపాడాడు.
నేనేదో పెద్ద తప్పు చేసినట్టు వాళ్ళిద్దరూ అంటుంటే బాధ ఎక్కువైంది. ఇవాళ ఏం రోజో, ఒక్కసారి కళ్ళెత్తి క్యాలెండర్ని చూసుకోకపోవడం పెద్ద తప్పైపోయింది. కళ్ళెత్తి చూసే టైం కూడా నాకు లేదు. అంత బిజీగా వంట చేయడంలో మునిగిపోయాను. ఎవరికోసం? మీకోసం కాదా? అక్కడికి 4:30కి లేచి చేస్తున్నా స్కూల్కి తిండి తిని వెళ్లడానికి టైం లేకపోయింది. టీవీ ఆపేశాడు గబుక్కున. ఆ మాటలకు, మానే, వెద ఉద్యోగం మానే, నేను నిన్ను చేయమని బలవంత పెట్టలేదు కదా, నీకుగా నువ్వే చేస్తున్నావు. నిజమే, నాకిష్టమయ్యా నేను చేస్తున్నాను. అంత మాత్రాన ఇంట్లో నేను అన్నీ చేయకుండా వెళ్లడం లేదే. అన్నీ అమర్చి వెళ్తున్నాను కదా. చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేయాలి అనుకున్నాను. మీ సహకారం ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు మోకాళ్ళ నొప్పులు. నేను గబాలన చేయలేను. ఏదో నువ్వు వెళ్ళాక నేను మిగిలిపోయిన పనులు మెల్లగా చేస్తున్నాను. మెల్లగా అన్నారు అత్తయ్య గారు. నీ సహకారానికి అర్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏదో కొంచెం సాయం చేస్తాను కానీ ప్రతి పనికి వంతు పెట్టను. అయినా అంత పని పని అని ఒకటే ఇదైపోతున్నావు. పని అంటే వంట పనేగా. వంట ఆడవాళ్లు చేయడం అనేది ఈనాటిది కాదు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. పెళ్ళైనా కాకపోయినా ఆడవాళ్ళందరూ వంట చేస్తున్నారు. నువ్వొక్కదానివే ఈ లోకంలో వంట చేయటం లేదు. అది గుర్తు పెట్టుకో. చేసిన దానికి పేరు పెట్టకుండా ఉంటే నాకు సాయం చేసినంతగా ఫీల్ అవుతాను. ఇది బాగుంది, బాగుంటే బాగుందంటాను, బాలేకపోతే బాలేదంటాను. దానికి నీ ఉద్యోగానికి లంక పెట్టేటట్టయితే ఉద్యోగం మానే. వెదవ జీతం, నా ఇంక్రిమెంట్ అంత లేదు నీ జీతం. ఇక మాటలు వినలేక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దగ్గరగా వేసి మంచం మీద వాలిపోయాను. నాకు తెలియకుండానే ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియలేదు. లావణ్య, అత్తగారు తలుపులు తీసుకుని వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు. లేమ్మా, కళ్ళు తుడుచుకో. నా మాట విని ఉద్యోగం మానే. మా తరానికి మీ తరానికి తేడా చదువులో ఉన్నా మగవాడి తత్వంలో తేడా లేదు. ఏం చేయమంటారు? ఎదిరించి లాభం లేదు. గట్టిగా నోరు పెట్టుకుని పక్క ఫ్లాట్లో వాళ్ళకి వినపడేటట్లు అరుస్తారు. ఏం చేయను? ఏడ్చేశాను నిస్సహాయంగా. ఏం చెయ్యక్కర్లేదు. ఉద్యోగం మానేయమ్మా. చూడు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? నా ఖర్చులకి, జాకెట్లకి, లంగాలకి డబ్బులు అడగాల్సి వస్తుంది. పైసా పైసా లెక్క చూపించమంటారు. తనెంత ఖర్చు చేసినా నోరెత్తకూడదు. ఈ గొడవలకి విసిగెత్తే కదా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా. ఏడుపు ఆగలేదు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. చదువులు, ఈ ఇంటికి నెలలా కట్టే వాయిదాలు, అందులు, పండుగలు, పుట్టినరోజులు అన్నీ వాడే చూసుకుంటాడు. అసలేం జరుగుతుందో చూద్దాం, మానే, అత్తగారు అన్నారు. రేపే మానేస్తాను. ఈ గొడవలు నేను భరించలేను రాత్రింబవళ్ళు. మర్నాడు అన్ని పెండింగ్ వర్కులు, పేపర్లు, టీచింగ్ నోట్సులు, టీచర్ కాపీలు, క్వశ్చన్ పేపర్లు అన్నీ రెడీ చేసుకున్నాను సోమవారం స్కూల్లో ఇచ్చేయడానికి. మేడం ఏమంటుందో అని బెంగగా ఉంది. 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. కాలేజీ స్కోరింగ్ కొంచెం పర్సంటేజ్ పెరగడానికి ఇందులోనే ఆస్కారం. ఆ ఫిజికల్ సైన్స్లో తక్కువ వస్తున్నాయి కదా. ఇంక నువ్వు కూడా ఈ టైంలో వెళ్ళిపోతే పిల్లలు నష్టపోతారు. మా మేడం అంటుందో లేదో కానీ నాకే గిల్టీగా ఉంది. కానీ ఏం చేయను? రోజు రోజు గొడవ. ఉద్యోగం మానే అని ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి ఉద్యోగంతో లంక పెడుతుంటే మానేయడమే మంచిది. సోమవారం అన్ని పనులు చేసుకుని ఏ విషయంలోనూ గొడవ రాకుండా జాగ్రత్త పడుతూనే స్కూల్కి తయారయ్యాను. గదిలోకి వెళ్ళాను. టై కట్టుకుంటున్నాడు. మనిషి ఎంత చదువుకున్నా మనిషే. ఆకాశంలో పక్షిలా ఎగరగలడు. ఇళ్లలో చేపలతో సమానంగా ఎదగలడు. అయితే ఏం లాభం? చదువుకుని ఉద్యోగం చేస్తున్నా పెళ్ళాన్ని అర్థం చేసుకోలేడు. నేను ఇవాళ రిజైన్ చేస్తున్నాను. రోజురోజు ఈ దెబ్బలాటలతో నాకు బీపీ వచ్చేటట్లుగా ఉంది. నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి. ఆఖరికి సరెండర్ అయ్యావు కదా. రిజైన్కి కారణం అడిగితే నా పేరు మటుకు ఎక్కడా రా నీకు. దెబ్బతిన్నట్టు చూశాను. ఓ మొగుడి విజయం వెనక ఓ స్త్రీ ఎలా ఉంటుందో, ఓ ఆడది హాయిగా పీస్ఫుల్గా నవ్వుతూ ఉద్యోగం చేయాలంటే మొగుడి సహకారం కూడా ఉండాలి. అస్తిత్వం నిలుపుకోవాలి అంటే కొన్ని వదులుకోవాలి. ఉద్యోగం చేయడం అస్తిత్వం అనుకున్నాను. కానీ అంతకన్నా ముఖ్యం పిల్లలు, కాపురం. అందుకోసమే ఈ అడుగు. అవమానంగా అనిపించింది విక్రాంత్ మాటలకి. ఫస్ట్ పీరియడ్ అయింది. తర్వాత 10th క్లాస్కి బయాలజీ సిలబస్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో సందేహాలు తీర్చి సాయంత్రం ఎక్స్ట్రా క్లాస్లో చిన్న టెస్ట్కి ఏ ప్రశ్నలు చదువుకోవాలో చెప్పాలి అనుకుంటూ 10వ క్లాస్లోకి అడుగు పెట్టబోతుంటే వెనకాల నుంచి టీచర్ మీకు ఫోన్ అన్నట్టు వినబడింది. వెనక్కి తిరిగాను. మళ్లీ అరచేయి చెవి దగ్గర పెట్టి ఫోన్ అంది ఆయా. నాకు స్కూల్కి ఎప్పుడూ ఫోన్ రాలేదు. ఎందుకో ఫోన్ అన్నది
ఏమోలో చిన్న భయంగా చోటు చేసుకుంది. ఏమై ఉంటుంది? యాక్సిడెంట్? అత్తగారికి ఏమైనా అయి ఉంటుందా? ఊహకి అందలేదు. కంగారుగా ఉన్న కప్పిపుచ్చుకొని ఆఫీస్ రూంలోకి వెళ్ళాను. మిస్సెస్ జైన్ నవ్వుతూ రిసీవర్ అందించింది. మీ హస్బెండ్. మనసు ఎలాగో అయింది. హలో, నిరాసక్తితో అన్నాను. లావణ్య, రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేశావా? కంగారుగా అన్నాడు. లేదు. ఏ? ఇవ్వకు ప్లీజ్. నిటారుగా నించుండిపోయాను. మీ ఇష్టమేనా అన్నీ? ఓసారి మానేయమని, ఓసారి వద్దని. నేను ఉద్యోగం చెయ్యనుగాక చేయను. ఇంట్లో బయట నేనెందుకు కష్టపడాలి? మీలాగా ఒకటే చేస్తాను. మీరు ఆఫీస్కెళ్ళి డబ్బు తెండి. నేను ఇంట్లో రకరకాల వంటలు, టిఫిన్లు చేస్తూ ఉంటాను. జీవితం తినడానికి అనే మీకు రకరకాలుగా చేసి అమర్చి పెడతాను. ఇన్నాళ్ళు ఈ చిన్న ఫిలాసఫీ తెలియక వెర్రిదార్లా ఉద్యోగం చేశాను. వెధవ ఉద్యోగం. నా జీతం ఆఫ్టర్ ఆల్ మీ ఇంక్రిమెంట్ అంత లేదు. పిచ్చిదాన్ని. సంపాదన, ఆర్థిక స్వతంత్రమంటూ ఉబలాట పడుతూ ఉద్యోగం చేసి రోగం తెచ్చుకొని మంచమెక్కితే గ్లాసుడు మంచినీళ్లు కూడా అందివ్వరు. ఆ కాడికి నేనెందుకు చేయాలి ఉద్యోగం అని మనసులోనే అనుకున్నాను, పెదిమలు బిగిస్తూ. నా నిశ్శబ్దం నన్ను చూస్తున్న ఆఫీసులో స్టాఫ్లో ఇంట్రెస్ట్ పెంచింది. వింటున్నావా? నా ఉద్యోగం పోయింది. సాయంత్రం అన్నీ మాట్లాడుకుందాం. రిజైన్ చేయకు. వెంటనే వెళ్ళిపోమన్నారా? లేదు, నెల రోజులు టైం ఇచ్చారు. ప్లేస్మెంట్స్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక ఆయన మాటలు వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేశాను. చిరునవ్వుని అతికించాను మొహానికి. ఓకే, ఏదో ఊరు అర్జెంటుగా వెళ్ళాలిట. బట్టలవి ఎక్కడ పెట్టానో అడగడానికి ఫోన్ చేశారు. ఇంటికెళ్ళాలి. నేను లేకపోతే తనకేం తెలీదు, ఏం కనబడదు. పక్కనే ఉన్నా చూసుకోరు. నా మనసుని మోసగిస్తున్నాను. అబద్ధపు బతుకు, దొంగ బతుకు. వెళ్ళండి, హెచ్ఎంని కలవండి. లీవులున్నాయా అని అడిగింది జైన్. వెళ్తాను. లేని నవ్వుని తెచ్చుకొని బయటికొచ్చాను. ఇది విజయమా, అపజయమా, గెలుపా, ఓటమా? సందిగ్ధంలో ఉన్న నేను రాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని దాచుకోవటానికి పక్కనే ఉన్న బాత్రూంలోకి దూరాను. అప్పటికే కన్నీళ్లు గొంతులోకి చేరిపోయి అక్కడి నుంచి గుండెల్లోకి జారిపోయి మోయలేని బరువుని గుండెకి చేర్చేశాయి. ఇక ఏం చెయ్యను నేను? ఆడది అనుకుంటే ఏదైనా చేయగలదు అంటారు. కానీ నేనెందుకు చేయలేకపోతున్నాను? ఇలా రకరకాల ఆలోచనలతో ఇంటి దారి పట్టాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.